నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. జిల్లాలో మల్లె, జామ, బత్తాయి వంటి ఉద్యాన పంటల సాగును మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని గూడూరు మండలం కె నాగలాపురం గ్రామంలో హార్టికల్చర్ ప్లాంటేషన్ కార్యక్రమం కింద చేపట్టిన ఉద్యాన పంటలను ఆయన పరిశీలించారు. జిల్లాలోని గూడూరు మండలం కె నాగలాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం హార్టికల్చర్ ప్లాంటేషన్ కార్యక్రమం కింద చేపట్టిన మల్లె, జామ తోటలను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులతో మాట్లాడుతూ నగరానికి దగ్గరలో ఉన్న గ్రామాల్లో రైతులతో కనీసం 100 ఎకరాలలో మల్లె సాగు చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా బత్తాయి, మామిడి, జామ లాంటి పండ్ల తోటల పెంపకం చేపట్టేలా రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ డ్వామాపీడిని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గూడూరు మండలం కె నాగలాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం హార్టికల్చర్ ప్లాంటేషన్ కింద చేపట్టిన మల్లె, జామ తోటల రైతులు పండిస్తున్న శ్రీనివాసులు, సుంకన్న అనే రైతులతో మాట్లాడారు. ఎన్ని ఎకరాల్లో మల్లె తోటను సాగు చేస్తున్నారు, మల్లె మొక్కలను ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, రోజుకు ఎన్ని కేజీల వరకు మల్లెపూల దిగుబడి వస్తోంది, కిలో ఎంత ధరకు అమ్ముతున్నారు, సంవత్సరం ఆదాయం ఎంతవరకు వస్తుంది, పెట్టుబడి ఎంత మేరకు ఖర్చు అవుతుంది అని కలెక్టర్ రైతు శ్రీనివాసులను అడిగి తెలుసుకున్నారు. ఎకరా భూమిలో మల్లె వేశామని 1600 మొక్కలు రామేశ్వరం నుండి తెచ్చుకున్నామని, రోజు 70 నుంచి 80 కేజీల వరకు మల్లె పంట వస్తోందని, కేజీ 150 రూపాయల వరకు విక్రయిస్తున్నామని, స్థానిక మార్కెట్లో విక్రయించడంతో పాటు హైదరాబాదు, బెంగళూరుకు కూడా తరలించడం జరుగుతోందని, మల్లె పంట ద్వారా సంవత్సరానికి ఖర్చులు పోగా సుమారు 2 లక్షల వరకు ఆదాయం వస్తోందని రైతు శ్రీనివాసులు కలెక్టర్కు వివరించారు. జామ పంటను పండిస్తున్న సుంకన్న అనే రైతు మాట్లాడుతూ జామ తోటలో ఎకరాకు సుమారుగా 300 బాక్సుల వరకు పంట దిగుబడి వస్తోందని, బాక్సులో 15 కేజీల వరకు జామ ఉంటుందని, కాలానుగుణంగా ప్రతి బాక్సును 150 నుండి 300 రూపాయల వరకు విక్రయించడం జరుగుతుందని, వీటి ద్వారా సంవత్సరానికి 60 నుండి 70 వేల వరకు ఆదాయం వస్తుందని కలెక్టర్కు వివరించారు. జిల్లా కలెక్టర్ వెంట డ్వామాపీడి వెంకటరమణయ్య, డిపిఓ భాస్కర్, గూడూరు తహసీల్దార్ రామాంజనేయులు, ఎంపీడీఓ శివరాగ ప్రసాద్ తదితరులు ఉన్నారు. జనవరి 5వ తేదీ విజయవాడ సమీపంలోని కీసరపల్లిలో జరగనున్న హైందవ శంఖారావం సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వెల్లడించారు. ఈ మేరకు కీసరపల్లిలో జరుగుతున్న హైందవ శంఖారావం సభ ఏర్పాటును ఆయన విశ్వ హిందూ పరిషత్ నాయకులతో కలిసి పరిశీలించారు. విజయవాడ సమీపంలోని కీసరపల్లిలో జనవరి 5వ తేదీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హైందవ శంఖారావం సమావేశ ప్రదేశాన్ని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి విశ్వ హిందూ పరిషత్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథితో పాటు విశ్వ హిందూ పరిషత్ నాయకులు రవికుమార్, ప్రాణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ జనవరి 5వ తేదీ జరగనున్న హైందవ శంఖారావం సభకు మైదానాన్ని సిద్ధం చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. హైందవ శంఖారావం సభకు 2 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఈ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగుకు సంబంధించి స్థలాన్ని సిద్ధం చేస్తున్నామని వివరించారు. హైందవ శంఖారావం సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన కోరారు. దగ్గర ఉండి కార్యకర్తలందరూ కూడా చూసుకుంటా ఉన్నారు. ఈరోజే ఆఫీసర్లతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే వివిధ ఊర్ల నుంచి ఏవైతే బస్సులు వస్తున్నాయో వాటికి ఏదైనా పర్మిషన్స్ లాంటివి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడం అనేది. రెండోది హైవేల్లో నుంచి వస్తారు కాబట్టి హైవేల్లో వచ్చేటువంటి ఇబ్బందుల్ని కూడా ఒకసారి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈరోజు మేమంతా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతూ ఉన్నాయి. 5వ తారీఖున సుమారుగా ఈ 65 ఎకరాల్లో 2 లక్షలకు మించి జనాలు పెద్ద ఎత్తున వస్తారని అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టుగా వెహికల్స్కి సంబంధించినటువంటి పార్కింగ్ స్థలం కానీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడం, వచ్చిన వాళ్ళకి స్నానాలు చేయడం కానీ, బాత్రూమ్లు ఏర్పాటు చేయడం కానీ, లేదా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, మిగతా వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి.
రాబోయే 2-3 రోజుల్లో ఈ సభాస్థలి అంతా కొలిక్కొస్తున్నట్టుగా ఉంది. అలాగే మా వెంకట శివనారాయణ గారు డిజైన్ కూడా తయారు చేస్తా ఉన్నారు. స్టేజ్కి సంబంధించిన డిజైన్లు కూడా రెడీ అవుతా ఉన్నాయి. ఇవి కూడా 2-3 రోజుల్లో ఫైనలైజ్ అయితే ఫైనలైజ్ చేస్తే బ్రహ్మాండంగా దీనికి ఒక మంచి రూప్ వచ్చే అవకాశం కూడా ఉంది. త్వరగా ఈ పనులు చేయాలని పెద్దలంతా కూడా గట్టి పట్టుదలగా ఉన్నారు. పొద్దు నుంచి రాత్రి దాకా ఈ పనులు కోడుమూరు ఎమ్మిగనూరు మధ్య జరుగుతున్న రహదారి మరమ్మత్తు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఆదేశించారు. ఈ మేరకు కె నాగలాపురం గ్రామం నుంచి కోడుమూరు మండలం వరకు జరుగుతున్న R&B రహదారి ప్యాచ్ వర్క్ పనులను ఆయన పరిశీలించారు. జిల్లాలోని కె నాగలాపురం నుండి కోడుమూరు మండలం వరకు జరుగుతున్న R&B రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను జిల్లా కలెక్టర్ రంజిత్ భాష పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష R&B రోడ్లకు సంబంధించిన పనుల పురోగతి గురించి R&B SEని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో R&B రోడ్ల మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆదోని డివిజన్లో రోడ్ల నిర్మాణపు పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో R&B SE మహేశ్వరారెడ్డి, పంచాయతీరాజ్ SE రామచంద్రారెడ్డి, డ్వామా PD వెంకట రమణయ్య, పంచాయతీరాజ్ EE మద్దన్న, DPO భాస్కర్, గూడూరు MPDO శివనాగ ప్రసాద్, తహసీల్దార్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు గూడూరు మండలంలోని కె నాగలాపురం గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కె నాగలాపురం గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముందుగా సచివాలయం నోటీసు బోర్డులో ఉన్న క్వాస్ట్ ఆడిట్ వివరాలను పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయంలో 104 సిబ్బంది నిర్వహిస్తున్న హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని పరిశీలించారు. NCD సర్వే చేస్తున్నారా అని వైద్య సిబ్బందిని అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. చెకప్కు వచ్చే వారికి పంపిణీ చేసే మందులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించారు. సచివాలయానికి రోజు ఎన్ని సర్వీసులు వస్తాయి, ఎలాంటి సర్వీసులు వస్తున్నాయి అని కలెక్టర్ డిజిటల్ అసిస్టెంట్ను అడిగి తెలుసుకున్నారు. సర్వీసు రిజిస్టర్లో సేవల వివరాలను నమోదు చేయకపోవడంతో డిజిటల్ అసిస్టెంట్కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని కలెక్టర్ MPDOను ఆదేశించారు. అదేవిధంగా 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల కోసం నిర్వహించే ఆధార్ క్యాంపు పురోగతిపై సంబంధిత సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పరిశుభ్రత, త్రాగునీటి సౌకర్యంపై కలెక్టర్ పంచాయతీ సెక్రటరీని అడిగి తెలుసుకోవడంతో పాటు గ్రామస్తులతో ఆరా తీశారు. త్రాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట గూడూరు తహసీల్దార్ రామాంజనేయులు, పంచాయతీరాజ్ SE రామచంద్రారెడ్డి, DPO భాస్కర్, డ్వామా PD వెంకట రమణయ్య, MPDO శివనాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ సూచించారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి సైబర్ నేరాల తీరుపై ఆయన ప్రజలకు వివరించారు. నగరంలోని తన కార్యాలయంలో కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల తీరుపై ఆయన వివరించారు. ఏ బ్యాంకు వారు కూడా OTPలు అడగరన్నారు. తెలియని వ్యక్తులు ఎవరు అడిగినా కూడా చెప్పకూడదన్నారు. ఎవరికి షేర్ చేయకూడదన్నారు. తెలియని లింకులు క్లిక్ చేయకూడదన్నారు. డిజిటల్ అరెస్టులు అనేవి ఏమీ లేవన్నారు. అవన్నీ సైబర్ నేరగాళ్లు చేసే మోసాలన్నారు. ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో డబ్బులు రెట్టింపు అవుతాయనే సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదన్నారు. నకిలీ లోన్ యాప్స్లో రుణాలు తీసుకోకూడదన్నారు. సులభంగా లోను పొందవచ్చని సామాజిక మాధ్యమాల ద్వారా లింకులు పంపుతారు, ఫోన్లు చేస్తారన్నారు. బ్యాంకు గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే లోన్ ఇస్తామంటే అనుమానించాలన్నారు. మీకు తక్కువ మొత్తం లోన్ ఇచ్చి భారీ మొత్తం తిరిగి చెల్లించమంటారు. లేకపోతే మీ గ్యాలరీలోని ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి మీ ఫోన్లోని బంధువులకు, స్నేహితులకు పంపుతామని బెదిరిస్తారని ఆయన తెలిపారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు వెంటనే డయల్ 1930కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో
www.cybercrime.gov.in ఫిర్యాదు చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు కోరారు. లో మీరు 10,000 పెడితే 10 లక్షల మరి మీరు 10,000 పెడతావు, 10,000కి 20,000 ఇస్తాడు. 20,000 వచ్చిన తర్వాత ₹1,00,000 పెడితే 2 లక్షలు 3 లక్షలు ఇస్తాడు. ₹1,00,000 ఇచ్చిన తర్వాత ఎత్తేస్తాడు జెండా. సో ఆ దురాశ మెయిన్ మనం ఉన్న ఏదైనా కానీ ఇది ఇందాక చెప్పాక మీకు భారతదేశం అభివృద్ధి 7%, బ్యాంకు వడ్డీ 9%, బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకుంటే 11%. మాక్సిమం నువ్వు ఏం చేసినా ₹2 ₹3 ఏమన్నా కొన్ని దానిలో 4-5 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి రాదు మీకు అబ్నార్మల్ ఇచ్చారంటే మీ నెత్తి మీద సెటకో వెంకటేశ్వర నామాలు పెడతాక అనేది అన్నోన్ నెంబర్ నుంచి ఎవడు అడిగినా కానీ మీ బ్యాంక్ రిలేటెడ్ డేటా కానీ ఓటీపీస్ కానీ ఎవరితో షేర్ చేయకూడదండి. ఎందుకంటే బ్యాంక్స్ ఎవరు కూడా మీ పాన్ కార్డు ఆధార్ కార్డు ఎవరు అడగరండి, ఓటీపీ ఎవరు అడగరు. నెక్స్ట్ అదొకటి సైబరు. నెక్స్ట్ ఏంటంటే మీ ఫెడెక్స్ మీ మీద ఈ కేసు ఉందంటే వచ్చి దాని అడ్రస్ చెప్తా వచ్చి పట్టుకెళ్ళంటే ఆటోమేటిక్గా వాళ్ళకి. కుర్ని నేసే సామాజిక వర్గ ప్రజలందరూ తమ పిల్లలను మంచి చదువులు చదివించి ఉన్నత స్థాయికి తీసుకురావాలని రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, కుర్ని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు నగరంలోని డాక్టర్ బ్రహ్మారెడ్డి కాన్ఫరెన్స్ హాల్లో కుర్ని సామాజిక వర్గానికి సంబంధించిన 2025వ సంవత్సరపు క్యాలెండర్ను ఆవిష్కరించారు. కర్నూలు కుర్ని నేసి సంక్షేమ సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, కుర్ని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నక్కలమిట్ట శ్రీనివాసులు ప్రారంభించారు. నగరంలోని స్థానిక బిర్లా కాంపౌండ్లోని డాక్టర్ బ్రహ్మారెడ్డి కాన్ఫరెన్స్ హాలులో కర్నూలు నగర కుర్ని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ కుర్ని సభ్యులు అందరూ తమ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి వారికి మంచి భవిష్యత్తును ఇవ్వాలన్నారు. రానున్న నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుర్ని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాదుగుండు కృష్ణయ్య, ఆదిత్య స్కూల్ వ్యవస్థాపక అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు బందికే వాసుదేవయ్య, జిల్లా అధ్యక్షులు గడిగ ప్రసాద్, మాదిగుండు రామదాసు, రామాంజనేయులు, నగర ఉపాధ్యక్షులు బండ మునిస్వామి, కుర్ని యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోహనకృష్ణ, నగర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, పూజారి కృష్ణ, డిష్ రాము, కాంట్రాక్టర్ నారాయణ, నగర నాయకులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఒక విన్నపం ఏంటంటే మన పిల్లవాళ్ళను బాగా చదివిద్దాము. పిల్లవాళ్ళు ఇప్పటికే కంప్యూటర్ రంగంలో మంచి స్థాయిలో పనిచేస్తూ మరి ఇంజనీరింగ్ విషయాల్లో బాగా ఒక స్థాయిలో ఉన్నారు. మరి డాక్టర్లుగా కూడా చాలామంది అవుతున్నారు. అన్ని రంగాల్లో కూడా మన కులస్తులను ప్రేరేపించి బాగా చదివే ఏర్పాటు చేయవలసిందిగా అందరు కుల సంఘ నాయకులకు ఈ సందర్భంగా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాగా చదివించాలని కోరుకుంటున్నాను. మరి పిల్లవాళ్లకు కాలమాన పట్టికను అందుబాటులో ఉంచి వాళ్ళు సెలవు రోజుల్లో ఏ విధంగా వాళ్ళ యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలా, పండుగ రోజుల్లో ఏ విధంగా కాలాన్ని సద్వినియోగం చేయాలా, మన సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా కాపాడాలా అనే విషయాలను పిల్లలకు బోధిస్తూ ఈ క్యాలెండర్ స్ఫూర్తిగా వాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్మించవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ మరి నమస్కరిస్తూ నేను ఒకటే కోరుకుంటున్నా, విశ్వమంతా కూడా బాగున్నప్పుడే మనం బాగుంటాం. మనం ఒకటే బాగుండాలనుకోవడము అవివేకం అవుతుంది. ఎందుకంటే ప్రతి జీవి బాగుండాలి. ఇందాకే చెప్పాను నేను, ప్రతి జీవి బాగున్నప్పుడే మనం బాగుంటాం. కానీ పక్కోడు చెడిపోవాలనుకున్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో బాగున్నాం. అయితే ఇక్కడ విషయం అంటే కుర్నీ సమాజంలో ఎక్కువ మంది అప్పట్లో మగ్గాలు వేసి వాళ్ళు మగ్గాల నుంచి ఇప్పుడు అవి జరక్క పక్కకు వచ్చి వివిధ వృత్తుల్లో ఎక్కువ మంది హోటల్లో సర్వేలుగా పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రకరకాల చిన్న చిన్న వృత్తుల్లో పనిచేస్తున్నారు. వాళ్ళంతా కూడా మన సార్ చెప్పినట్టుగా వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకున్నప్పుడు పిల్లలు ఉన్నత స్థితికి వస్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. మన ప్రభుత్వం కూడా 2047 లోపల ప్రపంచంలోనే మన దేశం ముందుకు పోవాలనుకుంటున్నారు. ప్రపంచంలో ముందుకు పోవాలా, మన దేశం ముందు ఉండాలంటే
మన పిల్లలు కూడా దాంట్లో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పిల్లలు బాగున్నప్పుడే మన యొక్క దేశం కూడా నంబర్ 1 స్థితికి వస్తుందని చెప్పేసి కోరుకుంటూ, ఈ సంవత్సరము ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, ప్రతి జీవి కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీర్వదిస్తాను కోరుకుంటూ, ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.